అందరికీ నమస్కారం. నేను నీలిమా. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ వివిధ అంశాలపై మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన విపక్ష వైసీపీ సభ్యులు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బదులిచ్చిన మంత్రి లోకేష్. ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా ఆత్మనిర్భర్ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. దేశ సార్వభౌమత్వ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. 2వ రోజు భక్తులకు ఆదిలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎండోమెంట్ భూములు, కిట్కో ఇళ్ల సమస్యలపై సంబంధిత మంత్రులు ప్రశ్నించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇదే అంశంపై గతంలో కూడా ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం. వివరాలకు వెళ్తే, ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది గాక మాపై విమర్శల అని వైసీపీ సభ్యులను లోకేష్ నిలదీశారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసన్నారు. సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లు బొత్స చేసిన విమర్శలు అవాస్తవమన్నారు. అలా తాను ఏం మాట్లాడానో చెప్పాలన్నారు. బొత్స సీనియారిటీని గౌరవిస్తానని, తప్పుడు ప్రచారం చేయొద్దని లోకేష్ హితవు పలికారు. సీనియర్ సభ్యులంటే తనకు ఎంత గౌరవమా సభ్యులందరికీ తెలుసుకున్నారు. అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష. అమ్మఒడి కాదు అధ్యక్ష, అది తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవారు. రెండు అమ్మఒడి రాలేదని అదేంటున్నా, రాలేదనింది అమ్మఒడి మనం ఇచ్చేదేమో. మీరు మాట్లాడాలంటే నేను కూర్చుంటాను. ప్లీజ్ మీరు మాట్లాడదలుచుకుంటే ఒక్క నిమిషం సార్, చేతితో మాట్లాడండి సార్. వాళ్ళకి ఎందుకు సంబంధం? వాళ్ళు మాట్లాడదలుచుకుంటే సార్ చేతితో చెప్పండి సార్. మీతోనే మాట్లాడుతున్నాను సార్. నేను చైర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సార్. మాకు ఏ రూల్ పెట్టారో అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్. వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్. వాళ్ళకి దయచేసి సార్, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడే హక్కు నాకు ఉంది కదా అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమన్నారు, పాఠశాలలకు వెళ్ళాను, అక్కడ అమ్మఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందుగా తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నా. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఆత్మనిర్భర్ అభియాన్ కార్యక్రమాలు తమ పార్టీ దేశవ్యాప్తంగా చేపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా వాణిజ్య ఆంక్షలు, ఇతర ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాన్ని సర్వ స్వతంత్రంగా అనుసరించడం జరుగుతుందని అన్నారు. దేశ సార్వభౌమత్వ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ జయంతి అయిన ఈ నెల 25న
ఆత్మనిర్భర్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మాధవ్ తెలిపారు. 3 నెలల పాటు దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాలు డిసెంబర్ 25వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. ప్రజలందరూ స్వదేశీ వస్తువులు వినియోగించేలా ప్రజలను చైతన్యం చేస్తూ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు ఎం రాజా, అశోక్ రాజు, కళ్యాణ్ చక్రవర్తి, ఎం ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అమెరికా యొక్క ఆంక్షలు, అలాగే అమెరికా సంబంధించిన అనేక రకాల ఆధిపత్యానికి సంబంధించిన అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారతదేశం యొక్క వాణిజ్యానికి సంబంధించిన భవిష్యత్ ఏమిటి అని, యువతకు సంబంధించిన భవిష్యత్ ఏమిటి అని చెప్పి చర్చ జరుగుతుంది. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీటన్నిటిని కూడా మనం ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే. మనం ఉపశమనం దిశగా వెళ్ళాలి. ఏ ఆలోచనతో అయితే మన ఆగస్టు 15న ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ దేశానికి ఒక సందేశం ఇవ్వటం జరిగిందో, స్వదేశీ ఉద్యమాన్ని మనం తిరిగి ప్రారంభించాలి అని చెప్పి భారతదేశం తనంతట తన కాళ్లపైన నిలబడి ప్రపంచానికి తన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక నినాదమే కాకుండా ఒక ఉద్యమ రూపంలో స్వయం సమృద్ధి భారతం వైపు అడుగులు వేయాలి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలుపు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రం కోసం అలనాడు స్వదేశీ ఉద్యమం చేసి మనకి స్వతంత్రం కారణమైన అనేక మంది స్వతంత్ర సేనానులు ఒక స్ఫూర్తి ప్రేరణ తీసుకొని ఇవాళ మనం నడవాల్సిన అవసరం ఉంది. వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హాకర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలను కూల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బండ్లు, బడ్డీలు కూల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. జీవీఎంసీ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు కూడా పోలీసులు విఫలయత్నం చేశారు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేకేరాజు మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు తొలగించిన దుకాణాలేవి అక్రమంగా ఏర్పాటు చేసినవి కావన్నారు. ఈ దుకాణాలకు గతంలో ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఇదే అధికారులు హాకర్ జోన్లో వ్యాపారాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఇదే జీవీఎంసీ అధికారులు ప్రభుత్వం మారగానే కుట్రపూరితంగా దుకాణాలు తొలగించడం దుర్మార్గమన్నారు. గత 4 రోజులుగా విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో దశాబ్దాలుగా స్వయం ఉపాధి కోసం, పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులందరిపైన కూడా కర్కశంగా ఏదో ఒక కక్ష కట్టినట్టు ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, ఎలాంటి నోటీసెస్ కూడా ఇవ్వకుండా ఆ బడ్డీలకు తొలగించడం కాదు, ఆ బడ్డీల్ని ధ్వంసం చేసి ఆ చిరు వ్యాపారుల్ని వాళ్ళ మనస్సు క్షోభించే విధంగా, వాళ్ళు భయభ్రాంతులు గురయ్యే విధంగా, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా, నగరంలో ఉన్న వేలాది కుటుంబాలన్నీ కూడా ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఒక పిరికి పంద చర్యగా ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు మేయర్ సారథ్యంలో స్టడీ టూర్ పేరుతో అందరూ ఒక కార్పొరేటర్లు, మేయరు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఈ ఫోన్లు ఎత్తకుండా, ప్రజల కష్టాలను వినకుండా ఒక నిరంకుశ ద్వారంలో విశాఖపట్నం నగరంలో ఉన్న బడ్డీలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగింపు కార్యక్రమంలో వారికి కనీసం ఒక 2 గంటలు 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఏదైతే బడ్డీలు ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో, అట్లా ఫ్రిడ్జ్లు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఈ టీ షాపుల్లోని లేకపోతే హోటల్స్లోని కూడా ఉన్న ఈ వంట సామాగ్రి కావచ్చు, వాటిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రొక్లైన్లతో దాడి చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, మాకు అధికారం ఉంది, మేమేం చేసినా సహించాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే వేలాది మంది బాధితులు ఉన్నారో, ఈ చిరు వ్యాపారులు ఉన్నారో, వారందరికీ కూడా మద్దతుగా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అదేవిధంగా ఏదైతే ముందస్తు నోటీసు లేకుండా వారి బడ్డీలను కానీ, షాపులను కానీ, వ్యాపార సంస్థలు కానీ ధ్వంసం చేశారో వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో
బాధితులందరూ కూడా పిలుపు మేరకు వారికి అండగా నిలబడటం కోసం ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడంతో పాటు ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, ఇతర జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. తెలుగు సాహిత్యానికి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గురజాడ వెంకట అప్పారావుని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పిన మహాకవి గురజాడ అని అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంఘ సంస్కర్త గురజాడ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఉన్న శక్తిని గురజాడ ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. సరళమైన తెలుగు భాషను వాడుక భాషగా తీసుకొచ్చిన వారిలో గిడుగు వెంకట రామ్మూర్తి తర్వాత గురజాడ ముందున్నారని గుర్తు చేశారు. 125 ఏళ్ల క్రితం చేసిన కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి పాత్రలతో రూపొందించిన కథలు నాటి నుండి నేటి వరకు సమాజ స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులని చాటి చెప్పిన గురజాడ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి మహనీయ కవితలు, రచనలు ఈ తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సాహిత్యం, సంగీతం కలిసి ప్రయాణిస్తేనే ఇక ముందు దానికి ప్రాణం ఉంటుంది. ఎందుకంటే పుస్తకం చదివేటువంటిది వన్ వే, యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో రీల్స్లో అలాంగ్ విత్ వీడియో, మ్యూజిక్, మనకు నచ్చింది చూడవచ్చు. మళ్ళీ చాయిస్, ఇన్ని సౌకర్యాల మధ్యలో మీరు ఒకే ఒక మీడియంతో కవిత్వం రాసుకొని వస్తే అది బతికే పరిస్థితి కష్టం. దానికి మీరు అదనంగా సంగీతం, ఇంకా వీలైతే దృశ్యాన్ని కూడా జతపరిచి మనం వీడియో రూపంలో తీసుకొచ్చి జనం ముందుకు వెళ్ళకపోతే, ఆయన ఆ శతాబ్దానికి దారి చూపించాడు. ఇప్పుడున్న మహాకవులు, మహా రచయితలు ఎవరైతే ఉన్నారో, లేదా తెలుగు భాషా అభిమానులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ముఖ్యంగా తెలుగు భాష పండితులు తెలుగులో మనం కవిత్వాన్ని బతికించుకోవాలంటే మనం కూడా ఈ కాలానికి తగినట్టు ఒక అడుగు ముందుకేసి ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనూ ఈ కవితలకు చిత్రకారులు కూడా ఉన్నారు. దానికి కొన్ని బొమ్మలు వేసి పిల్లలకు నచ్చే విధంగా మనం సాహిత్యాన్ని పెట్టి చెప్పకపోతే ఆ కవితలు ఇక ముందు బతుకుతాయనేది ప్రశ్నార్థం. బ్రతికించగలమా అనేది సందేహం. ఇప్పటికి కూడా మనం వేల మీద లెక్కించగలిగే కవులకే పేరు వచ్చింది, చాలామంది రాసినా కూడా. కాబట్టి మనందరం ముందు ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకి నచ్చే విధంగా మనం ఏమైనా చేయగలమా అనేది ఈ తరం తెలుగు భాషాభిమానుల ముందు ఉన్నటువంటి కర్తవ్యం. శాసనసభ సమావేశాల్లో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల భూమి ఎండోమెంట్ ల్యాండ్లు పెట్టేశారన్నారు. సుమారుగా 100 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు అపార్ట్మెంట్లు మరియు వివిధ రకాల ఇళ్లలో నివసిస్తున్నారని, జగదాంబ జంక్షన్, రంగరాజు వీధి, వెంకటేశ్వరమెట్ట, మహారాణిపేట, ఎల్లమ్మ తోటతో పాటు నగరంలో ఎక్కువ జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లో 22 ఏలో పెట్టడం జరిగిందన్నారు. ఇదే విషయం గత సమావేశాల్లో కూడా అసెంబ్లీ ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం నోచలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వారికి బ్యాంక్ లోన్ సదుపాయం గానీ లేదా వారి ఇళ్లను రిపేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎండోమెంట్ ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి పరిష్కారం చూపాలన్నారు. ఎండోమెంట్ వారికి 20 ఎకరాలు తగిన ల్యాండ్ వేరొక చోట కేటాయించినట్లయితే వారికి ఎటువంటి అభ్యంతరం లేదని ఎండోమెంట్ వారు తెలిపారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఎండోమెంట్ సమస్య మేజర్ సమస్యగా తరతరాలకు కొనసాగుతుందని, దీన్ని కూటమి ప్రభుత్వం తగిన మార్గం చూపి స్థానిక ప్రజలకు పట్టాలు ఇప్పించాలని కోరారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టేశారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా 100 సంవత్సరాల నుంచి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క ఇల్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి, 20 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలాసార్లు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా జగదాంబ సెంటర్, రంగరాజు వీధి,
వెంకటేశ్వర మెట్ట, మహారాణపేట, ఎల్లంతోట ఇలాగా అన్నీ కూడా మేజర్గా సిటీలో ఎక్కువ జనాభా, ఎక్కువ కమర్షియల్ ఏరియా మొత్తం కూడా 20 పెట్టారు అధ్యక్ష. గతంలో 2 సార్లు మేము అసెంబ్లీలో చెప్పాం, అలాగే డిఆర్సీ మీటింగుల్లో చెప్పాం. ఎక్కడ చెప్పినా కూడా రిజల్ట్ లేదు అధ్యక్ష. పోనీ అది లేట్ అవుతుందని రీజన్ కూడా చెప్పట్లేదు అధ్యక్ష. దయచేసి కనీసం వాళ్ళకి అందాక హౌస్ రిపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా అయినా సరే అందాక చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బురుజుపేటలో వేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నుండే కాకుండా పలు జిల్లాలోని భక్తులు అమ్మవారి దర్శనానికై తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. దేవస్థానం అధికారులు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కుంకుమ పూజలు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టతను వివరించారు. ఆదిలక్ష్మి అలంకరణలతో ఉన్న అమ్మవారి చరిత్ర, మహిమలను తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌఖ్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు. శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమః. మన ఉత్తరాంధ్ర కలపవల్లి అయినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ప్రతినిత్యం కూడా దేవీ నవరాత్రులు, దీన్ని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి అమ్మవారి అలంకారంతో మనం ప్రత్యేకంగా స్వయం పూజగా మన అందరి భక్తుల యొక్క హస్తముల మీదుగా అర్చనా కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈరోజు ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 2వ రోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. ఈరోజు మనం ప్రాతకాలాన్నే మేళతాళాలతోటి 5 గంటలకి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం నిర్వహణ చేసుకున్నాం. వాల్తేర్ డిపో హెయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏపీ ఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆందోళన నిర్వహించింది. యూనియన్ ఆధ్వర్యంలో హైర్ బస్ డ్రైవర్లు నిరసనలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి పి వెంకట్రావు మాట్లాడుతూ హైర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేసి ఆ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, లేబర్ హాలిడేస్ ఇవ్వాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, సంవత్సరానికి 1 నెల జీతం బోనస్ గా ఇవ్వాలని కోరారు. ఏడాదికి 2 జతల యూనిఫామ్తో పాటు జిల్లా పరిధిలో హైర్ బస్ డ్రైవర్లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి రఘు, పి జంపన్న, డ్రైవర్లు పాల్గొన్నారు. మాకు గతంలో నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. మాది సిఐటి పరంగా గత 15 సంవత్సరాల నుంచి సిఐటిలో హెయిర్ బస్ వర్కర్స్ యూనియన్ నడుస్తుందండి. మేము లాస్ట్ ఇయర్ మాకు 11 నెలలు అవుతుంది. మాకు హెయిర్ బస్ ఓనర్స్కి మధ్యన 2 years అగ్రిమెంట్ ఉంటుందండి. అయితే మాకు గత 11 నెలలు అవుతుంది మా అగ్రిమెంట్ ఆగిపోయింది. ఆ అగ్రిమెంట్ ఆగిపోయిన తర్వాత మనం పద్ధతి ప్రకారం మా డిపో మేనేజర్లకు కానీ, అలాగే డిపో రీజనల్ మేనేజర్కి కానీ, అలాగే హెయిర్ బస్ ఓనర్లకు కానీ మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము డిపోలో ధర్నాలు చేయడం జరిగింది. రీసెంట్గా మొన్న 15వ తారీఖున ఈ సమస్యల మీద డిపో మేనేజర్ గారు కానీ, రీజనల్ మేనేజర్ కానీ, మా హెయిర్ బస్ ఓనర్లు కానీ ఎవరు కూడా స్పందించకపోయేసరికి మొన్న రీసెంట్గా 15వ తారీఖున స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఇప్పటికొచ్చి మేనేజ్మెంట్ తరపు నుంచి కానీ, రీజనల్ మేనేజర్ గారి తరపు నుంచి కానీ, మా ఓనర్స్ తరపు నుంచి కానీ మాకు ఏ రకమైన సమస్య పరిష్కారం జరగలేదండి. అందువల్ల ఈరోజు ఈ రీజనల్ మేనేజర్ గారి ఆఫీస్ దగ్గర, ఆర్ఎం గారి ఆఫీస్ దగ్గర, ద్వారకానగర్ బస్ స్టాండ్లో మేము మా సమస్యలు మీడియా ద్వారా తెలియపరచుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ ధర్నా చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు లేబర్ యాక్ట్ ప్రకారం 26,000 జీతం అమలు చేయాలండి. మాకు గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నాం కానీ మాకు పిఎఫ్, ఈఎస్ అనేది అమలు అవ్వట్లేదండి. తర్వాత మేము డ్యూటీలకు వెళ్ళాలంటే మేము బస్ సౌకర్యం మేము టికెట్ తీసుకొని డ్యూటీకి వెళ్ళే పరిస్థితి జరుగుతుందండి ఇక్కడ. అది లేకుండా మాకు జిల్లా పరిధిలో బస్ పాస్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామండి.
రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించడానికి 1432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శిథిలా వంతెనలు, రహదారుల పరిస్థితిపై శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. కొత్త వంతెనల నిర్మాణం కోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా రహదారులు ఇటీవల వర్షాలకు పాడైపోయాయని, వర్షాకాలం తర్వాత వాటికి మరమ్మతులు చేస్తామని వివరించారు. ఈ గణపవరం సంబంధించిన వంతెన ఏలూరు జిల్లాలోని చేబ్రోలు ఉండి నుంచి రహదారి నందు కిలోమీటర్ 17.4 వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట. చేబ్రోలులో ఉండే రోడ్డులో 17/4 కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. 7.50 మీటర్ల కార్వేజ్తో 20.50 మీటర్ల పొడవైన 4 వెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది గణపవరము, నిడమర్రు, ఉంగనూరు, ఉండి, భీమవరం మండలాలలోని సుమారు 150 గ్రామాలను కలుపుతుంది. ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 845 లక్షలకు పరిపాలనా అనుమతులు జీవోఆర్టీ నంబర్ 419 పెందుర్తి నియోజకవర్గంలో 4368 టిట్కో ఇళ్లు గతంలో మంజూరు కాగా 1056 గృహాలు మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారని, మిగిలినవి వేర్వేరు దశల్లో నిర్మాణంలో ఉన్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శాసనసభలో ఈ సమస్యను ఆయన సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 60 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు ప్రస్తుతం బ్యాంకుల రుణాలు జారీ చేయడం లేదన్నారు. 10 ఏళ్ల క్రితం వీరంతా అర్హులైనప్పటికీ గత వైకాపా ప్రభుత్వం నిర్వాకం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ నేపథ్యంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి భరోసా కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. రమేష్ బాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష. మా పెందుర్తి నియోజకవర్గంలో ఈ టిడ్కో హౌసెస్ 4368 ఇళ్లు శాంక్షన్ ఇచ్చాను గతంలో అధ్యక్ష. అయితే లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసింది మాత్రం 1056, మిగతా 2112 ఒక స్టేజ్లో, 1200 ఇల్లు ఒక స్టేజ్లో ఉన్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఇది మంత్రి గారి నాలెడ్జిలో ఉంది. మంత్రి గారు కొంత ఉపశమనం కూడా ఈ మధ్యన కలుగజేశారు. కొంతమంది ఇళ్లలో దిక్కకముందే వాళ్ళకి లోన్ రావటం, లోన్ డబ్బు వాళ్ళకి రాకుండానే కాంట్రాక్టర్కి వెళ్ళటం, వాళ్ళని ఇన్స్టాల్మెంట్లు స్టార్ట్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టలేక ఇంట్లో దిగలేక అద్దెల్లో ఉంటూ అద్దె కట్టుకోవటం, ఈ లోన్ ఇన్స్టాల్మెంట్లు కట్టడం ఇబ్బంది వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి తెలియజేస్తే బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కొంతవరకు ఉపశమనం కలిగించిన పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాని మోదీ పండుగ బహుమతి అందించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ ఇంత ఆర్థిక వెసులుబాటు నిర్ణయం తీసుకోలేదన్నారు. జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో జితేంద్ర సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివివిఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొండపర్తి ఎరుకమాంబ ఆలయం నుంచి అక్కైపాలెం సంఘం ఆఫీసు వరకు రహదారికి ఇరువైపులా ఉన్న పలు దుకాణాల వద్దకు వెళ్లి జీఎస్టీ తగ్గింపు ఫలితంపై వివరించారు. స్వదేశీ వస్తువులు వినియోగించాలని ప్రజలకు మాధవ్ పిలుపునిచ్చారు. సీఎం రమేష్ మాట్లాడుతూ దేశ ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రధాని మోదీ జీఎస్టీ భారం తగ్గించారని తెలిపారు. నరేంద్ర మోడీ గారు తీసుకురావటం ఏదైతుందో ఇవాళ సెప్టెంబర్ 22 దసరా ప్రారంభ తొలి దినం. ఈరోజు అందరికీ కూడా పండగ ముందే వచ్చిందనే విధంగా దసరా, దీపావళి ఒకేసారి వచ్చిందనగా మనం ఆ విధంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటాం. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులకి ఒక వరం లాంటిది కనుక ఆ సందర్భంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమాన్ని ఇవాళ మన ప్రియతమ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ జీ ఇవాళ రావటం జరిగింది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టరు స్వయంగా ప్రజల్ని కలిసి, ముఖ్యంగా షాప్ కీపర్స్ని కలిసి జిఎస్టీ తగ్గటం వల్ల ఎటువంటి లాభాలు వాళ్ళు చేకూరాయి, అలాగే కస్టమర్స్తో కూడా మాట్లాడి మీకు కూడా జిఎస్టీ కారణంగా ఏ సౌలభ్యం దక్కింది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఆయన రావడం జరిగింది. ఇవాళ అక్కైపాలెం మెయిన్ రోడ్లో అనేక షాపులు వాళ్ళని కలిసి
వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు నరేంద్ర మోడీ గారికి. అలాగే వాళ్ళందరూ కూడా స్వదేశీ వస్తువులు వాడాలి అని చెప్పి ఆత్మ నిర్భర వైపు అంటే స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం దీని ద్వారానే జరుగుతుందని చెప్పి ఆ విధంగా వ్యాపారాలు పెరిగే విధంగా ఇవాళ స్వయంగా మంత్రి గారు రావటం మనందరి అదృష్టం. उसके बाद आज से लेकर 29 तारीख तक जीएसटी बचत सप्ताह मनाया जा रहा है और ये जीएसटी बचत उत्सव है. इसकी शुरुआत आज हम सब ने यहाँ पर आंध्र प्रदेश में विशाखापट्टनम के इस तटवर्ती शहर में खूबसूरत कोस्टल सिटी में अख्यापल्लम मेन रोड जो मेन मार्केट है वहाँ से इसकी शुरुआत की है. हमने अलग अलग दुकानों में जाकर के दुकान का जो मालिक है उनका अभिनंदन कर रहे हैं, उनको एक पुष्प भेंट कर रहे हैं धन्यवाद के लिए, अभिनंदन के लिए. फिर उनसे ये कह रहे हैं कि ये स्वदेशी सामान हम यहाँ बेच रहे हैं, हम इसके ऊपर गर्व महसूस करें, फ़ख्र करें. एक स्टिकर लगा रहे हैं, गर्व से कहो हम स्वदेशी हैं, और साथ में ये भी कि यहाँ स्वदेशी सामान बिकता है. और उसके बाद वहाँ पर जो ग्राहक है, जो कस्टमर है, उनसे भी बात करके उनको कैसा लग रहा है. వన్ టౌన్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి లలితాదేవి అలంకరణలో ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. లలితాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమార శర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు రోజుకో దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ప్రతిరోజు మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్ని శుభాలే జరుగుతాయని శర్మ పేర్కొన్నారు. ప్రజలందరికీ ఆ దేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరిగేందుకు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ప్రతినిధులు విశేష ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఓం శ్రీ వాసవిదేవి నమః. మాది కంచికారి దేవస్థానం విశాఖపట్నం వంటోనండి. నా పేరు రాములు పిచ్చిభాస్కర్ సుమాసమ్మ. మా దేవాలయంలో ఈరోజు రెండో రోజు సందర్భంగా అమ్మవారిని లలితాదేవికి అలంకరించున్నామండి. లలితాదేవి ఇష్టమైన లలితాసహస్ర పారాయణ, కోడి కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాయం చండీ హోమాలు, లలిత హోమాలు కూడా జరుగుతుందండి. ఇక్కడ భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారని మరీ కోరుతున్నామండి. పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారిని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి భక్తులను ఏర్పాట్ల పట్ల వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం, లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆలయ కమిటీని ఆదేశించారు. లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాస్ తమ 16వ బ్రాంచ్ ను గాజువాకలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిరా హీరోయిన్ రితికా నాయక్, సంస్థ అధినేత ప్రియాంక పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం రితికా నాయక్ మాట్లాడుతూ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయన్నారు. సిల్వర్ జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాస్ వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని అన్నారు. పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన గాజువాకలో బ్రాంచ్ ప్రారంభించడం శుభపరిణామంగా భావించాలన్నారు. గోయాస్ అధినేత ప్రియాంక మాట్లాడుతూ జ్యువెలరీ కలెక్షన్స్ లో గోయాస్ ప్రత్యేకమని తెలిపారు. దసరా సందర్భంగా తమ స్టోర్లో ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రితికా నాయక్ తన అభిమానుల కోసం షోరూమ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్టెప్పులు వేశారు. సో చాలా మంది యాక్ట్రెసెస్ వాళ్ళ ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ మా నాతో చేశారు. సో ఐ వాస్ టెల్లింగ్ దిస్ టు మా ఇద్దరికి గుడ్ లక్ షుడ్ కమ్. అండ్ ఇది మన 16th స్టోర్ అండి. నేను నా పేరు ప్రియాంక, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ లైక్ మై హస్బెండ్. నెక్స్ట్ వీక్ కాకినాడలో మన 17th స్టోర్ ఓపెనింగ్ ఉంది ఫ్రైడే.
అండ్ మొత్తం జ్యువెలరీ అంతా మీరు చూస్తుంది 92.5 సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్. అండ్ మీకు అందరికీ తెలియదేమో గోల్డ్ ప్రైసెస్ ఎలా వెళ్ళినాయో. అండ్ అదే టైంలో మనకి ఈ ఐడియా రావడం అండ్ మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ వెరీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ఎవ్రీ ప్లేస్ వి గో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. విత్ మినిమల్ మార్కెటింగ్ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ రెస్పాన్స్ వెరీ ఏదైనా మూవీస్ సక్సెస్ అవ్వాలన్నా బ్రాండ్ సక్సెస్ అవ్వాలన్నా వర్డ్ ఆఫ్ మౌత్ ఉండాలి. And thank you for all coming to us today. We have such a lovely, chala lovely collection today. And I'm so happy for Priyanka Garu and Ravi Garu for inviting me here today for the inauguration of their 16th launch today for the store in Gajuvaka. I love Visakhapatnam. I've been here for so many times. The reason I'm teaching it now makes it even more lovely. Thank you so much. Thank you for all the media to be here. Chala thank you everyone for being here. Thank you for being here for us. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ వివిధ అంశాలపై మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన విపక్ష వైసీపీ సభ్యులు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బదులిచ్చిన మంత్రి లోకేష్. ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా ఆత్మనిర్భర్ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. దేశ సార్వభౌమత్వ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. 2వ రోజు భక్తులకు ఆదిలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎండోమెంట్ భూములు, కిట్కో ఇళ్ల సమస్యలపై సంబంధిత మంత్రులు ప్రశ్నించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇదే అంశంపై గతంలో కూడా ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.